అన్ని కామెడీ జోక్స్. నాయనమ్మ, ఒసే మనవరాలా, మీ అమ్మ వాళ్ళు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మనవరాలు, ఏమంటివి, నాకు 16 పెళ్లి అంటిరా. ఎంత మాట, నన్ను నవమాసాలు మోసి కని పెంచి మూతి కడిగి ముడ్డి కడిగినా మమ్మ నేను ఏడిస్తేనే తట్టుకునేది కాదు. నవ్వితేనే ఆమె కూడా నవ్వి నన్ను లాలించి పాలించి మా నాన్న తన భుజాల మీద ఎత్తుకొని పెంచిన నా తండ్రే నేడు పెళ్ళి అని అంటున్నారా. ఎంత మాట, అయినను నేను పెళ్లి చేసుకోలేను. ఒకవైపు వంటలు, మరోవైపు పాత్రలు, ఆ పైన బట్టలు, మరోవైపు పిల్లలు, ఆ పైన అత్తమామ ఆడపడుచు. ఇది క్షేత్రీయ పరీక్ష కానీ ఇంటర్ పరీక్ష కాదే రాయడానికి. నేను చేసుకోననినా నన్ను పెళ్లికి తొందర పెడితే నేను మీడియా ముందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని కిందికి దించి నీ కొడుకు కోడల్ని జైలుకు పంపిస్తాను. భార్య, ఏవండి, ఈ ఐరన్ బాక్స్ పని చేయడం లేదు, ఒకసారి చూడండి. భర్త, ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? బాగు చేసేవాడిలా కనిపిస్తున్నానా? భార్య, ఓహో, ఎంటెక్ పాస్ అయింది 2nd క్లాస్లోనే కదా, మీ చేతిలో ఇంకా నాశనం అయిపోయింది. నేను బాగు చేసుకుంటానులే. భర్త, ఏంటి కాలు జారిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు? ఏం వెతుకుతున్నావు ఏంటి? భార్య, స్క్రూ డ్రైవర్ అండి, కనిపించడం లేదు. భర్త, అబ్బా, నేను ఇంకేదో అనుకున్నా. భార్య, మీకు కనిపించిందా? కనిపిస్తే ఇవ్వండి, ఐరన్ బాక్స్ బాగు చేసుకుంటాను. భర్త, మీ బెడ్ పక్కనే ఉంటుంది చూడు, ఉదయాన్నే నిద్ర లేవగానే నీ గుజ్జులో ఉన్నట్టు బిగించుకుంటావు కదా. అమ్మ, రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంకోసారి చెప్పిన మాట వినలేదే అనుకో, అట్లకర్రతో వాత పెడతాను, జాగ్రత్త. కూతురు, అమ్మా నన్ను కొట్టకమ్మా, ప్లీజ్ అమ్మా. నాన్న, ఆపవే, అంతకుమించి ఎక్కువ మాట్లాడావే అనుకో నాలుక చీరేస్తాను. భార్య, ఊరుకోండి, మీకు పూర్తిగా తెలియకుండా దానికి సపోర్ట్ చేస్తున్నారు. భర్త, మతి తప్పిందా, మదం ఎక్కిందా? కళ్ళ ముందు ఏ ఆడ కూతుర్ని కొడితేనే ఊరుకోను, అలాంటిది నా కళ్ళ ముందు నా కూతుర్ని కొడతావా? భార్య, రామనాథం గారు, మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో వచ్చి, అసలే బీపీ హైప్లో ఉంది, మధ్యలో వస్తే మీకు పడతాయి. భర్త, మధ్యలో వచ్చానా? ఇంకోసారి నా కూతురు మీద చేయి పడిందో నీ కాళ్ళు చేతులు విడిచేస్తాను. నీ ల్యాప్టాప్ ఎండలో పెట్టండి. భర్త, ల్యాప్టాప్నా? ఎండలో ఎందుకు పెట్టడం? భార్య, మీ ఆఫీస్ ల్యాప్టాప్ మీద మీ గారాల కూతురు నీళ్లు పోసేసింది, అందుకే కొడుతున్నాను. అప్పుడు ఆఫీస్ వర్క్ చేయకపోతే మీ బాస్ చేతిలో నీకుంటుంది భజన. కళ్యాణి, సుమలత గారు, మీ చీర చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? సుమలత, మా ఆయన కొన్నాడు 2000 పెట్టి. కళ్యాణి, మీ మెడలో ఉన్న హారం కూడా బాగుందండి. సుమలత, మా ఆయన కొన్నాడు 5 లక్షలకి. కళ్యాణం, మీ ఆయన చాలా మంచోళ్ళలాగున్నాడే. సుమలత, మా నాన్న కొన్నాడండి 25 లక్షలకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.